హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో మోదీ గవర్నమెంట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ను అయితే ఏర్పాటు చేస్తుంది. ఈ 75,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఒక వాణిజ్య పోర్టుతో పాటు నేవీకి కోసం మరొక పోర్టును సైతం నిర్మిస్తోంది. ఈ అండమాన్ నికోబార్లో ఈ పోర్టును నిర్మించడం ద్వారా మనకు ఇండియాకు ఇటు ఒక రకంగా ఆర్థిక పరంగా లాభం చేకూరడమేతో పాటు నేవీకి వ్యూహాత్మకంగా కూడా ఉపయోగపడనుంది. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అక్కడ గిరిజనులకు బీజేపీ అన్యాయం చేస్తుంది అని వారందరినీ తరిమేస్తోంది అనే విధంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా అన్ని పత్రికలకు ఒక ఆర్టికల్ రాశారు. దీనిపై మనం ఇప్పుడు మురళీ మనోహర్ గారితో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. సార్ నమస్తే సార్. అరే నమస్తే. సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పోర్టును ఎందుకు అడ్డుకుంటోంది అనే విషయంపై మీరేం చెప్తారు? ఆ, అదే కదా కాంగ్రెస్ యొక్క చర్యలు ప్రజలకు అర్థం కాకుండా ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ వాళ్ళు చెప్తున్న అబ్జెక్షన్స్, ఆ ఎవరు సోనియా గాంధీ గారు, ఆ నువ్వు చెప్పినట్టుగా హిందూలో ఒక ఆర్టికల్ రాశారు. ఆమె ఎప్పుడైనా రాశారా ఆర్టికల్? రెగ్యులర్ గా రాస్తుంటారా? ఈ దేశ సమస్యల పైన లేకపోతే అంతర్జాతీయ సమస్యల పైన ఆమె ఎప్పుడు మీడియా ద్వారా ఎప్పుడన్నా స్పందిస్తుంటారా? అట్లా ఏం ఉండదు. కానీ సడన్ గా హిందూ లాంటి ఒక పత్రికలో, హిందూ అనగానే మనకు అర్థం కావాలి అది యాంటీ హిందూ అని. అవును సార్. కనుక ఇప్పుడు ఈ దేశంలో ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది ప్రధానంగా కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు కాకుండా సిపిఎం ప్రత్యేకంగా దీని పోలిట్ బ్యూరోలో వాళ్ళు ఒక తీర్మానం కూడా పాస్ చేశారు. కనుక ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు, సిపిఎం అంటే మీకు గుర్తుపెట్టుకోవాలి, చైనాకు డబ్బా కొట్టే పార్టీ అది. పాట. సిపిఐ ఏమో రష్యాకు డబ్బా కొట్టే పార్టీ. ఈ రెండు విడిపోయిందే దాని కొరకు. ఒకటి రష్యా సంఖలో చేరడానికి, ఇంకోటి చైనా సంఖలో చేరడానికి విడిపోయారు. వాళ్ళకి వేరే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఏమీ లేవు. ఒకటే ఒక ఎజెండా. నోనో మనం రష్యా చెప్పినట్టు నడుచుకోవాలని ఒకడు రష్యా జెండా ఎత్తుతాడు, ఇంకోటి చైనా జెండా ఎత్తుతారు. ఈ భారతదేశం జెండా మాత్రం ఎత్తారు వీళ్ళు. కనుక వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి వీళ్ళు పనిచేస్తుంటారు. సార్, ఆ, ఆ, ముందుగా మనం ఈ పోర్టు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం సార్. యాక్చువల్లీ ఎస్. ఈ పోర్టును మన ఇండియన్ గవర్నమెంట్ 75,000 కోట్లతో నిర్మిస్తుంది. దీనివల్ల మనకు ప్రతి సంవత్సరం $200 మిలియన్ లాభం చేకూరుతుంది అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అంటే అక్కడ వాణిజ్య నౌకలు డాకింగ్ చేయడం అనేవి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కంటైనర్లను ఎక్స్చేంజ్ చేయడం, దీనివల్ల చార్జెస్ కలెక్షన్లో భాగంగా $200 మిలియన్ లాభం చేకూరుతుంది అని చెప్తున్నారు. దీంతో పాటు అక్కడ మన ఇండియన్ నేవీ ఒక పోర్టును పెట్టుకుంటోంది. దీనివల్ల కూడా వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ అండమాన్ నికోబార్ దీవులు మన ఇండియా మెయిన్ ప్రాంతానికి 1,200 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అదే దీవులు మలక్కా జలసంధి ప్రపంచంలోనే కీలకమైన జలసంధిలో ఒకటి. దీనికి జస్ట్ 40 నాటికల్ మైల్ దూరంలోనే ఉంటుంది. దీనివల్ల అక్కడ చైనా ఇంపార్టెన్స్ తగ్గేందుకు మనం ఈ పోర్ట్ను ఏర్పాటు చేస్తున్నాము అని చెప్తున్నారు సార్. దీని గురించి ఒకసారి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవును హరి, ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు రెండు మూడు ఉన్నాయి, మనం మర్చిపోకూడదు. అసలు ఏంటి దీని ప్రాధాన్యత ఏంటి? నికోబార్ ప్రాజెక్ట్, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని దీన్ని పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీనికి ఎందుకు అంతగా భారత ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది మనం కూడా తప్పకుండా ప్రశ్నించాలి. ఇంతగా సోనియా గాంధీ వద్దంటుంటే మోడీ ఎందుకు అంతగా పట్టుబట్టారు అని. పట్టేం పట్టలేదు, అసలు ఇది చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే 72,000 రూపాయలు ఖర్చు చేయడం అనేది ఇండియన్ గవర్నమెంట్ కు కష్టమైనటువంటి విషయం ఒకప్పుడు. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఏడాది బడ్జెట్ లో 10 lakh crores, 10 లక్షల కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మోడీ కేటాయిస్తున్నాడు ఈ దేశంలో. ఇది ఎప్పుడు జరగలేదు. లాస్ట్ 5-6 years నుంచి వరుసగా ప్రతి ఏడాది 10 లక్షల కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, అంటే రోడ్లు, రైల్వేలు, లేకపోతే ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్లు, లేకపోతే నేవీ షిప్స్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కొరకు
ఈ డబ్బు కేటాయిస్తున్నారు. ఇప్పుడు 72,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాజెక్టు ఏం సాధిస్తుంది అనే ప్రశ్న ఎవరైనా అడగాల్సినటువంటి ప్రశ్న. ఇది ఈ నికోబార్ దీవుల దగ్గర మనము చివరి పాయింట్ అన్నట్టు. ఇది ఇండియా యొక్క భూతలం ఏదైతే ఉందో ఇది చివరి పాయింట్. నికోబార్ లో కూడా ఇంకా లాస్ట్ పాయింట్, గ్రేట్ నికోబార్ తర్వాత ఉండే పాయింట్ ను మనం ఇందిరా పాయింట్ అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే సదరన్ మోస్ట్ పాయింట్ అని, అంటే దక్షిణంలో చివరి భూభాగము మనది. అక్కడ ఇది నిర్మాణం చేయాలి. ఇక్కడ ఒకటి ట్రాన్స్పోర్ట్ ఏమంటారు దీని, ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని అంటారు. ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని అంటే అర్థం ఏంది అని అంటే, కంటైనర్స్ అంటే మనం రవాణా, మనుషులు కాదు, ఇది సరుకుల రవాణా చేసేటువంటి, ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి షిప్స్ ఇవి ఇక్కడికి వస్తాయి. ఇవి ఏ షిప్స్ అంటే అంతర్జాతీయ షిప్స్ వేరే ఉంటాయి. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఎక్కడ కూడా భూమికి దగ్గరికి రాలేవు. కింద నేల 20 మీటర్ల కన్నా ఎక్కువ లోతు తోవాల్సి వస్తుంది. 20 మీటర్ల కన్నా లోతు ఎక్కువ ఉంటేనే అక్కడికి మనకు ఈ షిప్స్ రాగలుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇంతవరకు మనకు అటువంటి పోర్టు లేదు, అంటే అంత దగ్గరగా వచ్చాయి. ఇప్పుడు మన చుట్టూ సింగపూర్ ఎందుకు అంత డెవలప్ అయింది చిన్నది అంటే, వాళ్ళకు స్ట్రాటజిక్ లొకేషన్ అది వాళ్ళది. ఎందుకంటే అన్ని షిప్స్ అదే ఏరియా నుంచి పోతాయి కనుక అక్కడ వాళ్ళు ఇలాంటి పోర్ట్ ఒకటి కట్టినందువల్ల ఈరోజు సింగపూర్ అనేది అత్యంత ధనవంతమైనటువంటి దేశంగా మారిపోయింది. చిన్న దేశం అది. మనకు ఇంత పెద్ద దేశానికి మనకి ఇటువంటి పోర్ట్ ఎక్కడ లేదు. ఈ 20 మీటర్స్ లోతుండేటువంటి పోర్ట్ మన చుట్టాల సింగపూర్ ఒకటి, కొలంబో ఒకటి, పోర్ట్ ఆఫ్ క్లాంగ్ అంటారు. పోర్ట్ ఆఫ్ క్లాంగ్ అనేది మలేషియాలో ఉంది. ఇక్కడ ఇవన్నిట్లో కూడా 20 మీటర్స్ లోతుగా ఉంటాయి. అందుకే ఏమైతుందంటే 75% ఆఫ్ షిప్స్ ఇక్కడికి వచ్చి ఆగుతాయి. మొత్తం సముద్రంలో తిరిగే షిప్లు అన్ని కూడా ఈ పాయింట్స్కి వస్తాయి. రావడం వల్ల అక్కడ నుంచి మనం సరుకు చిన్న షిప్స్ పెట్టుకొని తెచ్చుకుంటాం. మన అవసరాల కొరకు అక్కడికి వచ్చి ఆగితే అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటిది ఈ షిప్లన్నీ కూడా ఇప్పుడు ఈ నికోబార్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్టుకు వస్తాయి. అంటే మీరు ఊహించండి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ లాభం ఎంత ఉంటుంది అనేది. కనుక ఒకటేమో ఈ ట్రాన్స్పోర్ట్ ఒకటి అక్కడ వచ్చేది, రెండోదేమో పవర్ ప్లాంట్ వస్తుంది, దీనికి తగ్గంత పెద్ద పవర్ ప్లాంట్ అక్కడ వస్తుంది, మూడోది ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, నాలుగోది అక్కడ టౌన్షిప్ నిర్మాణం అవుతుంది. ఈ 4 ప్రాజెక్ట్స్ అక్కడ ఈ పాయింట్ దగ్గర, ఇందిరా పాయింట్ దగ్గర నిర్మాణం అవుతాయి మనకు. కనుక ఇది సింగపూర్ మించినటువంటి ఫ్లో ఉంటది. అక్కడ మనీ ఫ్లో అంత ఉంటుంది అన్నట్టు. కనుక కొన్ని వేల కోట్ల డాలర్లను ఇండియా సంపాదిస్తుంది. ఇప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంతకు మొదలు అన్నారు, ఒకటేమో ట్రాన్స్పోర్ట్ సరుకుల రవాణా ఒకటైతే చాలా కీలకమైనటువంటి సరుకు రవాణా కేంద్రం మనకైతుంది. అలాగే చాలా కీలకమైనటువంటి మనం ఏమంటాము రక్షణ కేంద్రం అయిపోతుంది మనకి. ఇది ఇంతకన్నా కీలకమైనది ఇంకో నావల్ బేస్ మనకి ఇప్పటి వరకు అలాంటి నావల్ బేస్ ఎక్కడైనా ఉంది అంటే అది విశాఖపట్నంలో ఉంది. అది కూడా లోతు ఎక్కువగానే ఉంటుంది, సహజంగా ఉంది. కానీ అది కేవలము సరుకుల కన్నా మనకు నావల్ బేస్ గానే రక్షణ అవసరాల కోసం అది తీరుస్తుంది. కానీ దానికన్నా కీలకమైన స్థలం అవుతుంది. ఎందుకంటే ఇది ఒక సైడ్, ఈస్ట్ సైడ్ ఉంది, ఈస్ట్ కోస్ట్ లో ఉంది విశాఖపట్నం. ఇది అట్లా ఉండదు, ఎండ్ పాయింట్ లో ఉంటుంది, ఇండియాకు ఎండ్ పాయింట్ లో ఉంటుంది. కనుక 3 దిశల్లో మనకు కనబడుతూ ఉంటాయి. కనుక అక్కడి నుంచి రవాణా అటువంటి ప్రతిదీ నీకు షిప్పులు అన్నీ కూడా మనకు తెలియకుండా పోవు. అక్కడ నేను చెప్పాను కదా ఇంతకు మొదలు, వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు వెళ్ళేటువంటి షిప్స్ అన్నీ కూడా కేవలము ఇంతకు మొదలు నేను చెప్పినటువంటి ఆ ప్లేసెస్ ఉన్నాయి చూడండి, ఏది కొలంబో ఆ ప్రాంతాల నుంచి పోతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తాయంటే ఇక మన నికోబార్ పాయింట్ దగ్గరికి వస్తాయి. తర్వాత మన నికోబార్ పాయింట్ పెద్ద నావల్ బేస్ అవుతుంది కనుక అక్కడ వెళ్ళే ప్రతి షిప్ను, ఈవెన్ యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్ అంటాం, సముద్రంలో లోపల వెళ్ళేటువంటి వాటిని కూడా మన కన్ను దాటిపోవు. అవి మన దృష్టి ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో, హిందూ మహాసముద్రంలో కూడా ఈ మధ్యన చైనా యొక్క నౌకలు, యుద్ధ నౌకలు, సబ్మెరైన్స్ పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి.
కనుక వాటిని మనం ఈ రోజు కూడా సరిగ్గా చూడలేకపోతున్నాము. మనము ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియని ఒక పరిస్థితి. కనుక ఈ బేస్ కనుక మనకు తయారైందంటే మాత్రం నికోబార్ బేస్, ఇంకా ఎవడు శత్రు, అందుకే దీన్ని అడ్డుకుంటున్నది ఎవరు అంటే చైనా అడ్డుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అది అవును సార్. చైనాకే చాలా కీలకమైనటువంటి విషయం ఇది. ఎప్పటి నుంచో కూడా చైనా దీనిపైన స్టడీ చేస్తుంది. ఏం చేస్తుంది ఇండియా అని ఆలోచిస్తుంది. కనుక ఇప్పుడు ఈ చైనా దీన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. చైనా చేతిలో ఎవరున్నారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. కనుక చైనా చేతుల్లో కీలు బొమ్మల్లాగా పనిచేసే వాళ్ళు సిపిఎం గాని, కాంగ్రెస్ గాని, సోనియా గాంధీ గాని, వీళ్ళు చైనా కోసం ఇక్కడ ఈ పని చేస్తూ ఉన్నారు. సార్ కనుక వీళ్ళు నిజానికి చెప్తున్నది ఏంది? సార్, గతంలో కాంగ్రెస్ పార్టీకి చైనాకు మధ్య రహస్య ఒప్పందాలు కూడా జరిగాయి. ఆ ఒప్పందాలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క డీటెయిల్స్ కూడా ప్రజలకు వివరించలేని పరిస్థితి ఉంది. సో ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పటికీ వాళ్ళు వర్క్ చేస్తున్నారా అనే అనుమానం కూడా వస్తుంది సార్. నేనేమంటున్నాను, అనుమానం లేదు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చైనా యొక్క దీని కొరకే, వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే వీళ్ళు పనిచేస్తున్నారు. హిందూ పేపర్లో ఆర్టికల్ రాసినా, రేపు ఇంకేదైనా ఉద్యమం చేసినా, లేకపోతే కోర్టుకు వెళ్తారు వీళ్ళు. మన చివరకు కోర్టుకి వీళ్ళు చెప్తున్న 3-4 పాయింట్స్ మన ముందర పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారు? నో వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ. గొప్ప బయోడైవర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇది. కనుక అది వస్తే ఈ డైవర్సిటీ దెబ్బతింటుంది అక్కడ. అనేక రకాలైనటువంటి జంతువులు, ఫ్లోరా ఫౌనా ఉంటాయి దాంట్లో. కనుక అవన్నీ దెబ్బతింటాయి, పర్యావరణం దెబ్బతింటుంది. కనుక ఆ ఇంకేమంటారు వాళ్ళు, రకరకాల ఇటువంటి ప్రశ్నలు అన్నీ లేవనెత్తు. ట్రైబల్స్ అక్కడ, ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నారు, వాళ్లకు గతి ఉండదు, వాళ్ళ ప్రాణాలకు ముప్పు. నేను చెప్తున్నా హరి, నువ్వు గుర్తుపెట్టుకో, గుజరాత్ లో నర్మదా బచావ్ ఆందోళన ఒక ఆమె ఉండే, మేధా పాట్కర్ అని పేరున్నావు నువ్వు. ఈ ఫేక్ ఇంటలెక్చువల్స్ అందరూ, మీకు ఎంత అంతర్జాతీయ సపోర్ట్ ఉండే మీకు తెలుసు కదా. ప్రపంచం అంతా ఆమె ఒక మాట చెప్తే అన్ని పత్రికల్లో రాసేది. ఎందుకు అంటే, ఇగో నర్మదా నిర్మాణం జరగకూడదు, జరిగితే అక్కడ ట్రైబల్స్ జీవితాలు ఇదైపోతాయి, అడవి ప్రాంతం పర్యావరణం దెబ్బ, ఇవన్నీ అన్నారు కదా. ముండోడు మోడీ కనుక జగముండి మోడీ అన్నట్టు. కనుక అప్పుడు కూడా కాంగ్రెస్ కూడా ఇబ్బంది అయింది ఆమె కారణంగా. కాంగ్రెస్ అలా అంత ముండిగా పోలేదు. మోడీ వెళ్ళాడు, కట్టాడు, నర్మదా కట్టాడు, సస్యశ్యామలం అయిపోయింది. ఇప్పుడు ఇదేంది, ఎడారి ప్రాంతానికి నీళ్లు వెళ్తున్నాయి. నర్మదా ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే ఎడారి కూడా నీళ్లు ఇస్తుంది చివరకు. అత్యధికంగా ట్రైబల్స్ అక్కడి నుంచి ఎవరైతే మూవ్ అయ్యారో, డిస్ప్లేస్మెంట్ అయ్యారో, వాళ్ళకి ఎంత చక్కటి అరేంజ్మెంట్ చేశారంటే, ఈ రోజు ఈ దేశంలో అత్యధికంగా మోటార్ బైక్స్, 4 వీలర్స్ 2 వీలర్స్ ఉన్న ట్రైబల్స్ ఎక్కడ ఉంటారంటే గుజరాత్ దగ్గర ఉంటారు. మీకు నర్మదా నుంచి డిస్ప్లేస్ అయినటువంటి వాళ్ళ దగ్గర లెక్కలున్నాయి ఇవన్నీ కూడా. కనుక వాళ్ళు బాగుపడ్డారు దానివల్ల. మేధా పాట్కర్ మాట వింటే ఈ రోజు నర్మదా లేదు మనకు, ఇంత పెద్ద ఇదేంటి వ్యవసాయం పెరిగేది కాదు ఇవన్నీలా. కనుక ఈ మేధావులను ఎప్పుడు నమ్మొద్దు. హరి నీకు ఇంకొక మాట చెప్తున్నాను. ఇక్కడ మలక్కా డైలమా అని ఒక చర్చ జరిగేది ఒకప్పుడు, చైనా మాట్లాడేది. అంటే ఈ మలక్కా దీవులు నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా, మలక్కా అది చాలా స్ట్రైట్ అనే జలసంధి, మలక్కా జలసంధిలోనే ఇది వస్తుంది. కనుక వాళ్ళ కన్నంతా దాని మీదే ఉండేది. మనకు దీని ఇంకో మాట ఏమంటారంటే, మరో హాంకాంగ్ కాబోతుంది అని. గ్రేట్ నికోబార్ అనేది మరో డీప్ 20 మీటర్స్ అబోవ్ ఉండేటువంటి రవాణా సౌకర్యం ఉన్నటువంటి పోర్టు ఈ మధ్యలో తయారైతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. త్రివేంద్రం దగ్గర విద్యుంజం పోర్ట్ అని ఒకటి ఉంది, అది ఇప్పుడు 20 ఫీట్ లోపలికి తవ్వారు. అది మొదటి అంతర్జాతీయ పోర్టు మనకు తయారైతుంది. రెండవది వదనాన్ అని చెప్పేసి మహారాష్ట్ర దగ్గర పాల్ఘర్ జిల్లాలో ఒకటి, ఇది కూడా ప్రపోజల్ ఉంది. దీనికి కూడా 76,000 కోట్లు అవుతుంది. ఈ దేశంలో ఇలాంటివి లేవు ఎప్పటి వరకు. మనకి ఇలాంటి బేస్ ఉన్నటువంటి అంతర్జాతీయ షిప్స్ మన దగ్గరికి, భూమి దగ్గరికి వచ్చి అన్లోడ్ చేసేటువంటి సౌకర్యం లేదు. పైనుంచి ముఖ్యంగా ఇది ఏమంటుంది, మనకు రక్షణ కీలకమైనటువంటి స్థావరాలుగా ఇలాంటివి పనిచేస్తాయి. ఇంత పెద్ద స్ట్రక్చర్స్ ఇవి ఏమవుతాయంటే, రేపు ఈ దేశానికి 3 చెప్పాను నేను. ఒకటి వదనాన్ మహారాష్ట్ర, త్రివేంద్రం దగ్గర విద్యుంజన్, మూడవది గ్రేట్ నికోబార్. ఈ 3 కూడా గేమ్ చేంజర్స్ అవుతాయి. ఈ దేశం యొక్క ఆర్థిక వృద్ధిని ఎవ్వరూ ఆపలేరు.
ఈ దేశం యొక్క రక్షణ రంగము ఎంత బలీయంగా ఉంటదంటే సముద్రంలో మనకు పట్టు దొరుకుతుంది, చేప పిల్ల కూడా కదలలేదు మనకు చెప్పకుండా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి పట్టు మనం సాధించగలుగుతాం. వైల్డ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత ఏమంటారు రిజర్వ్ ఫారెస్ట్ దెబ్బతింటుంది, ట్రైబల్స్ ఇదవుతారు, డిస్ప్లేస్, ఇవన్నీ కూడా గ్రీన్ ట్రిబ్యునల్స్ దగ్గర, కోర్టుల దగ్గర అన్ని పరీక్షలు అయిపోయినాయి. కోర్టులు పర్మిషన్ ఇచ్చేసాయి, గ్రీన్ ట్రిబ్యునల్స్ పర్మిషన్స్ ఇచ్చాయి, ఏ ఇబ్బంది లేదు. నీతి ఆయోగ్ దీని మీద చాలా ఆ, ఏమంటాము వర్క్ చేసింది. అన్ని చేశాక నీతి ఆయోగ్ సుమారుగా 10 ఏళ్ల నుంచి ఈ పని చేస్తుంది. నీతి ఆయోగ్ ఇంకా చిన్న సమస్య లేకుండా, ఒక్క ట్రైబల్ కు దెబ్బ తగలకుండా, ఒక్క ట్రైబల్ ను నష్టపోకుండా, ఒక్క ప్రాణి కూడా నష్టపోకుండా, ఎంత ఫారెస్ట్ అక్కడికి ఇస్తామో అంత ఫారెస్ట్ మళ్ళీ డెవలప్ చేయడానికి, ఇంకో ప్లేస్ లో చేయడానికి కావాల్సిన ఇవి కూడా కోర్టుకు హామీలు ఇచ్చింది ప్రభుత్వం. కనుక కోర్టులు ఆపలేవు ఇప్పుడు మన దగ్గర. సరే, యాక్చువల్లీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితే సోనియా గాంధీ దీన్ని ఎలా ట్విస్ట్ చేశారంటే, అక్కడ ఎన్ని చెట్లు అయితే నరుకుతారో దాన్ని అంతే మొత్తంలో హర్యానాలో నాటుతామని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్కు హామీ ఇచ్చింది సార్. హర్యానాలోనే ఎందుకు అంటే, ఢిల్లీలో మనందరికీ తెలుసు డిసెంబర్ ఆ టైంలో పూర్తి కాలుష్యం ఏర్పడుతుంది, అసలు ఎదురుగున్న మనిషి కూడా కనిపించనంత పరిస్థితి ఉంటుంది. సో అందుకే అక్కడ నాటితే అటు ఢిల్లీకి కూడా మేలు జరుగుతుంది కాబట్టి అలా నిర్ణయం తీసుకున్నారు. కానీ సోనియా గాంధీ అది ఎలా రాశారు అంటే, ఆ, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా ఎక్కడో హర్యానాలో నాటుతుందంట, అక్కడ చెట్లు నాటితే ఇక్కడ నాటడం ఏంటి అనే విధంగా ప్రశ్నించారు సార్. అది పూర్తిగా హాస్యాస్పదంగా అన్నట్టే ఉంది. అన్నట్టుగా ఆమె ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. నేనేమంటున్నానంటే అద్భుతమైన గ్రీనరీ ఉన్న ప్రదేశము నికోబార్, గ్రేట్ నికోబార్ ప్రాంతం మనకు. ఆ ఫరక్కా జలసంధిలో ఆ గ్రీనరీ మనము ఎంత ఫ్లష్ గ్రీన్ అంటే అంత ఉంటుంది. కనుక ఎన్ని ఎకరాలైతే తొలగిస్తామో దానివల్ల అక్కడ జరిగే నష్టము అంతేమీ ఉండదు. ఎందుకంటే అక్కడ పర్యావరణం అంత దెబ్బతినలేదు ఇప్పటికి కూడా. కానీ ఇస్తున్న హామీ అలాంటి హామీ ఎందుకు ఇచ్చారంటే మోడీ గారు కూడా అన్ ఎక్కడైతే ఈ పర్యావరణం దెబ్బతిని ఆల్రెడీ మనం నష్టపోతున్నామో, ఊపిరాడని స్థితిలో ఉన్నాం. ఢిల్లీ, హర్యానా అంతా కూడా పొల్యూషన్ టైం వచ్చినప్పుడు మనకు ఊపిరి ఆడడం లేదు. కనుక ఇప్పుడు ఎమర్జెన్సీ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి కట్టాలి. ఇంకోటి, ప్రామిస్ చేసినటువంటి చెట్ల సంఖ్య ఏదైతే ఉందో డబుల్ ప్రామిస్ చేశారు మోడీ గారు. అక్కడ 100 చెట్లు తీస్తే 200 పెడతాము, దానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించారు. అది ఎందుకు అక్కడికి వెళ్ళారు అని అంటే, ఇదిగో మీరు చెప్పినటువంటి ప్రమాదంలో ఉన్న ప్రాంతం ఢిల్లీ కనుక ముందు అక్కడ ఇవి అడవులు ఏర్పాటు చేయాలి, చెట్లు ఏర్పాటు చేయాలని అటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా తీసుకున్నారు. ఇది హాస్యాస్పదం కానే కాదు. ఎక్కడో అయితే ఎక్కడో అని అది చూడలో ఆలోచిస్తారు. అట్లా ప్రమాదం ఉన్న దగ్గర చెట్లు నాటాలి కనుక, ప్రమాదం లేని దగ్గర కాదు. అక్కడే ప్రాబ్లం లేదు కూడా, నికోబార్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు. అక్కడ మాత్రం తప్పకుండా ట్రైబల్స్ గురించి చాలా జాగ్రత్తగా, వాడు సుమారు ఒక 800 ఎకరాలు ఏదో ల్యాండ్ ఉంటే ఒక 100 acres మాత్రమే వీళ్ళు పోర్టుకు ఉపయోగిస్తున్నారు, మిగతా ఉపయోగించడం లేదు. మిగతా ప్లేస్ లో ట్రైబల్స్ కొరకు ప్రత్యేక సౌకర్యాలు చేస్తున్నారు. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత పెరిగిపోతుంది అంటే ఇంకా వాళ్ళు ఇక్కడ మనం ఆపలేం. అటువంటి అభివృద్ధి అక్కడ మనం కళ్ళతో చూస్తాం. కనుక ట్రైబల్స్ దీనివల్ల ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతారు. అత్యధికంగా లబ్ధి పొందేది ట్రైబల్స్ ఇప్పుడు అక్కడ. అలాగే ఫ్లోరా ఫౌనా కూడా జాగ్రత్త తీసుకున్నారు. అయిపోయింది, ఇవన్నీ కూడా దాటేసి వచ్చేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా సర్వే చేసింది, ప్రభుత్వం చెప్తున్నది ఎంత నిజమెంత ఇవన్నీ కూడా అయిపోయినాయి. కనుక ఎవరు ఏ శక్తి ఆపలేరు. సిపిఎం పోలిట్ బ్యూరో ఏం చేయలేదు, సోనియా గాంధీ కూడా ఏం చేయలేదు. సరే, యాక్చువల్లీ ఈ పోర్టు ద్వారా ఎక్కువగా చైనాకే భారీ దెబ్బ కలుగుతుంది అని మనకు తెలుస్తుంది సార్. ఎందుకంటే ఈ మలక్కా జలసంధి ఏదైతే ఉందో దాని ద్వారా ప్రతి సంవత్సరం 94,000 కంటైనర్ షిప్లు పాస్ అవుతూ ఉంటాయి. అందులో చైనాకు కావాల్సిన 64% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. కాబట్టి ఈసారి భవిష్యత్తులో మనకి ఏదైనా యుద్ధం అటువంటి పరిస్థితులు వస్తే మనం ఇది ఒక్క జలసంధిని బ్లాక్ చేయగలిగితే చైనా మొత్తం ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి వస్తుంది. అందువల్లే వీళ్ళు అడ్డుకునే పనిని చేస్తున్నారా అనే అనుమానం ఉంది సార్. అవును అవును. ఇంకోటి ఏంటంటే మనకు పేమెంట్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి వెళ్లే ప్రతి షిప్ కూడా మనకు డబ్బులు పే చేయాల్సి వస్తుంది. కనుక మనకు చాలా పెద్ద ఆర్థికంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళు దాని గురించి భయపడరు. ఎందుకంటే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ లాభం ఉంటుంది కనుకనే షిప్ అనేది అక్కడ నుంచి వెళ్తుంది. కానీ మన యొక్క సూపర్విజన్ ఉంటుంది.
మనకు కన్ను వేసి పెడతాం డేగ కన్ను అక్కడ. అవును. కనుక వాళ్ళు ఆయిల్ పేరు మీద లేకపోతే ఇంకేదో సరుకుల రవాణా పేరు మీద చాలా షిప్స్ వాళ్ళ ఆయుధ ఆ, ఏమంటే యుద్ధ నౌకలు వెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా సబ్మరైన్స్ వెళ్తాయి. భూమి లోతులో 100 కిలోమీటర్ల లోతులో వెళ్లే దాని మీద కూడా మన దృష్టి ఉంటుంది అక్కడ. ఆ కేంద్రం కారణంగా మనకు ఆ చుట్టూ మన యొక్క డేగ కన్ను పనిచేస్తూ ఉంటుంది. కనుక వాళ్లకు రక్షణ విషయంలో చాలా సమస్యలు వస్తాయి. కొన్ని వేల పడవలు ఇవన్నీ కూడా షిప్స్ పెద్ద పెద్దవి, మామూలు చిన్నవి కావు. అవును. కనుక మనకు ఎంత లాభసాటిగా అంటే చాలా దేశాలకు లాభం అవుతుంది. డిస్టెన్స్ తగ్గిపోతుంది, కొన్ని 100 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళు కొలంబో దాటేసి శ్రీలంక దాటేసి సముద్రంలో వెళ్లాల్సి వస్తుంది. అలాంటిది నీకు ఇక్కడే దగ్గర ప్లేస్ లో వెళ్తున్నప్పుడు 100 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. దానివల్ల వేరే దేశాల వాళ్లకు వాణిజ్య పరంగా వాళ్ళకి చాలా లాభం ఉంది. నష్టము ఒకే ఒక నష్టము ఎవరికి అంటే చైనాకే నష్టము. ఎందుకనంటే ముఖ్యంగా రక్షణ రంగంలో వాళ్ళకు కూడా బిజినెస్ లో వాళ్ళకి లాభమే, అట్లేం కాదు, నష్టం ఏం కాదు. కనుక రిలేషన్స్ ను బట్టి ఉంటది. కాకపోతే ఆర్థికంగా భారత్ ఇప్పటికే మనం ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కనుక వాళ్లకు కన్ను కొడుతుంది. అయ్యో ఇంత వీళ్ళు మనకన్నా బలంగా అవుతే మనకు ప్రమాదం కదా అనే భయము వాళ్ళకు ఉంది. వాళ్ళకన్నా ఎక్కువ భయం సోనియా గాంధీకి ఉంది, వాళ్ళకన్నా ఎక్కువ భయం సిపిఎంకి ఉంది. ఇలా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. రైట్. సరే, ఇంకొకటి, ఇప్పుడు సోనియా గాంధీ ఎక్కడైతే పర్యావరణం నాశనం అయిపోతుంది, అక్కడ చాలా వరకు విధ్వంసం కలుగుతుంది అని మాట్లాడుతున్నారు కదా సార్. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఉన్న రామసేతు వారధిని మొత్తం తొలగించేసి అక్కడ మనం పెద్ద అంటే కింద సముద్రం లోతును పెంచడం ద్వారా మనం కంటైనర్ షిప్లో పాస్ అయ్యేలాగా చేద్దాము అనే విధంగా కూడా ప్లాన్ చేశారు. మరి అక్కడ గుర్తొచ్చిన ఈ పర్యావరణం అనేది ఇక్కడ రామసేతు విషయంలో గుర్తు రాలేదా అనేది ఒక అనుమానం. అవును, అక్కడనేమో రామసేతును విధ్వంసం చేయడం వాళ్ళకి ఇష్టం. అదే. కనుక మనకేమో అది పెద్ద ఏమంటాం, ఒక జ్ఞాపిక, రాముడు కట్టినటువంటి సేతు అని చెప్పేసి ఒక ఇది. కానీ వాళ్ళకు అక్కడ అప్పుడేమో అది విధ్వంసం చేయాలి. డి ఇదేంటి డిఎంకే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు. అప్పుడు మనం వ్యతిరేకించాము. వీళ్ళకేమో పర్యావరణం జాంతానని అన్నారు వాళ్ళు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు స్టాండ్ చేంజ్ చేయడం అనేది కాంగ్రెస్ ఉన్నటువంటి నైజం ఇది. అంతేకాదు, ఇప్పుడు ట్రైబల్స్ మీద ఇంత ప్రేమ ఉట్టుకొచ్చింది మీకు. ఎంత దుర్మార్గం జరుగుతుంది ట్రైబల్స్ మీద దేశం అంతా కూడా. మీరు ఎక్కడ మాట్లాడలేదే ఇంతవరకు, ఇటువంటి ఆర్టికల్ ఎప్పుడు రాయలేదే ట్రైబల్స్ గా. అంతెందుకు, ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరు మీద మీ ఆర్మీ వీళ్ళంతా కూడా వెళ్ళి మరి ఛత్తీస్గఢ్ వీటిల్లో అడవుల్లో అంబుజ్మడ్ లాంటి అడవుల్లో చెట్లు నరికేసి లోపలికి వెళ్తున్నప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ మరి మీ సోదరులు నక్సల్ సోదరులు కూడా అప్పుడు వ్యతిరేకించారు కదా. అప్పుడు ఏమనలేదు ఎందుకు? మరి మీ ప్రాజెక్ట్ కదా అది. తర్వాత బీజేపీ దాన్ని టేకప్ చేసింది. కానీ అప్పుడు మీకు ప్రేమ లేదా ట్రైబల్స్ మీద? మరి అడవి మీద ప్రేమ లేదా మీకు? అడవులు నరికేస్తున్నారని ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎప్పుడు ట్రైబల్స్ గురించి మాట్లాడని వాళ్ళు మీరు, ఎప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రత్యేకమైన ప్రేమ నికోబార్ మీదనే ఎందుకు వచ్చింది అంటే చైనా కోసం మాట్లాడతారు వీళ్ళు. నేను ఇవన్నీ కొన్ని పెయిడ్ ఏమంటాం స్టేట్మెంట్స్ అని అంటాం. అలాంటి పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ స్టేట్మెంట్స్, ఇలాంటివన్నీ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఒక ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం. నేనేమంటే ఈ దేశం ఎన్నడూ కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఈ దేశం యొక్క రక్షణ కోసం, ఈ దేశం యొక్క రవాణా సౌకర్యాల కోసం, ముఖ్యంగా సముద్రంలో చేయలేదు. ఎప్పుడు ఈ ఖర్చు చేయలేదు. చిన్న దేశం సింగపూర్ చేసి ఈరోజు ప్రపంచంలో ధనిక దేశంగా నిలబడ్డది. ఒక చిన్న దేశం, ఒక్క స్టేషనే కట్టుకున్నది. మనం 3 కట్టబోతున్నాం ఇలాంటివి. ఇప్పుడు 3 కట్టబోతున్నాం. మీరు ఊహించండి ఈ దేశం యొక్క ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుంది అనేది. ఇమాజిన్ కూడా చేయలేము. కనుక అలాంటి ప్రగతిని అందుకే మనము అందరం దేశంలో చర్చ చేయాలి. ఏది అభివృద్ధి అంటే ప్రకృతిని వినాశనం చేయకుండా, ప్రకృతిని కాపాడుకుంటూ, మన ఆదివాసీలను, గిరిజనులను కాపాడుకుంటూనే మనము చేసే అభివృద్ధి. వాళ్ళకు నష్టం చేసి, ప్రకృతిని నష్టం చేసి చేసేది అభివృద్ధి కాదు. కానీ దీన్ని మీ ప్రయోజన కొరకు వాడుకోవద్దు. తప్పకుండా సమస్యను లేవనెత్తాలి. అట్ ది కాస్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనం ఏం చేయడం లేదు ఇక్కడ. కనుక ట్రైబల్స్ రక్షణ కోసమే చాలా చర్యలు తీసుకుంటున్నాం మనం. కనుక ఇలా ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం.
ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఈ యూ. ఇన్ఫర్మేషన్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.